సౌర కుటుంబం భూమి ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్నటువంటి విస్తారమైన అంతరిక్షమును విశ్వమని అంటారు. ఊహించలేని అనేక అంశాలు కలిగినటువంటి విస్తారమైన అంతరిక్షమును విశ్వమని అంటారు. యూనివర్స్ అనే పదం యూనివర్సమ్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. యూనివర్స్ అనే పదం ఏ పదం నుంచి ఉద్భవించింది అంటే యూనివర్సమ్ అనే పదం నుంచి ఉద్భవించింది. యూనివర్సమ్ అనే పదం ఏ భాషకు చెందినది అంటే లాటిన్ భాషకు చెందినది. యూనివర్సం అంటే మొత్తం పదార్థం లేదా మొత్తం అంతరిక్షం అని అర్థం. యూనివర్సం అంటే మొత్తం పదార్థం లేదా మొత్తం అంతరిక్షం అని అర్థం. విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. విశ్వం సెకనుకు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది అంటే 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అని అంటారు. విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఖగోళ శాస్త్రం అని అంటారు. ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని అంటారు. ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో ఏమంటారు అంటే కాస్మాలజీ అని అంటారు. ఖగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో ఆస్ట్రానమీ అని అంటారు. ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో ఏమో కాస్మాలజీ అంటారు, ఆంగ్ల భాషలో ఏమో ఆస్ట్రానమీ అని అంటారు. అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తిని ఖగోళ శాస్త్రవేత్త అని అంటారు. అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు, ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తిని ఖగోళ శాస్త్రవేత్త అని అంటారు. విశ్వంలో గల నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అని అంటారు. గెలాక్సీ అని దేనిని అంటారు అంటే విశ్వంలో గల నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అని అంటారు. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి అంటే 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. సౌర కుటుంబం ఉన్నటువంటి గెలాక్సీని మిల్కీవే అని అంటారు. ఈ 125 బిలియన్ గెలాక్సీలలో సౌర కుటుంబం ఉన్నటువంటి గెలాక్సీని మిల్కీవే అని అంటారు. మిల్కీవేని తెలుగులో పాలపుంత, ఆకాశగంగ, పాలవెల్లి అనే పేర్లతో పిలుస్తారు. మిల్కీవేని పాలపుంత, ఆకాశగంగ, పాలవెల్లి అనే పేర్లతో పిలుస్తారు. గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరొక అంచుకు మధ్య దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరొక అంచుకు మధ్య దూరం ఎంత అంటే 1,20,000 కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరాన్ని కాంతి సంవత్సరం అని అంటారు. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరాన్ని కాంతి సంవత్సరం అని అంటారు. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందట. మన సౌర వ్యవస్థ సూర్యుడు మరియు 8 గ్రహాలతో రూపొందించబడింది. మన సౌర వ్యవస్థ సూర్యుడు మరియు 8 గ్రహాలతో రూపొందించబడింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఆవిర్భవించింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఆవిర్భవించింది. సౌర కుటుంబ ఆవిర్భావం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి భూకేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతం, నీహారిక పరికల్పన సిద్ధాంతం. సౌర కుటుంబ ఆవిర్భావం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవిగా చెప్పుకునేవి భూకేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతం మరియు నీహారిక పరికల్పన సిద్ధాంతం. భూకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించినది టాలమీ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు. భూకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు అంటే టాలమీ. భూకేంద్రక సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు భూమి చుట్టూ తిరుగుతాయి. భూకేంద్రక సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయట. భూకేంద్రక సిద్ధాంతం ప్రకారం విశ్వానికి కేంద్రం భూమి. భూకేంద్రక సిద్ధాంతం ప్రకారం విశ్వానికి కేంద్రం ఏమిటి అంటే భూమి. సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించినది నికోలస్ కోపర్నికస్. సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు అంటే నికోలస్ కోపర్నికస్. సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కేంద్ర స్థానంలో ఉంటాడు. గ్రహాలు మరియు ఉపగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నీహారిక పరికల్పన సిద్ధాంతం ప్రతిపాదించినది ఇమ్మాన్యుయల్ కాంట్. నీహారిక పరికల్పన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు అంటే ఇమ్మాన్యుయల్ కాంట్. సూర్యునితో సంబంధం ఉన్నటువంటి ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి గ్రహాలు ఏర్పడ్డాయని నీహారిక పరికల్పన సిద్ధాంతం తెలియజేస్తుంది. సూర్యునితో సంబంధం ఉన్నటువంటి ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి గ్రహాలు ఏర్పడ్డాయని
నీహారిక పరికల్పన సిద్ధాంతం తెలియజేస్తుంది. సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, రాత్రి ఆకాశంలో మెరుస్తూ కనిపించే వస్తువులు, వీటన్నిటినీ కలిపి ఖగోళ వస్తువులు అని అంటారు. సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, రాత్రి ఆకాశంలో మెరుస్తూ కనిపించే వస్తువులు, వీటన్నిటినీ కలిపి ఖగోళ వస్తువులు అని అంటారు. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా ఉండి సొంతంగా వేడిని, వాయువులను కలిగి ఉంటాయి. వీటినే నక్షత్రాలు అని అంటారు. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా ఉండి సొంతంగా వేడిని మరియు వాయువులను కలిగి ఉంటాయి. వీటినే నక్షత్రాలు అని అంటారు. ఈ నక్షత్రాలు సొంతంగా కాంతిని కలిగి ఉండి పెద్ద మొత్తంలో కాంతిని విడుదల చేస్తాయి. ఈ నక్షత్రాలు సొంతంగా కాంతిని కలిగి ఉండి పెద్ద మొత్తంలో కాంతిని విడుదల చేస్తూ ఉంటాయి. సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడు ఒక నక్షత్రం. రాత్రి ఆకాశంలో మనకు కనపడే లెక్కలేనన్ని నక్షత్రాలు కూడా సూర్యుడి వంటివే. ఇవి మనకు చాలా దూరంలో ఉన్నందువల్ల చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. వీటి యొక్క కాంతి వేడి మనకు అంతగా చేరదు. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. అవి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు మొదలైనవి. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. అవి ఏమిటి అంటే గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు మొదలైనవి. మనం నివసిస్తున్న భూమి ఒక గ్రహం. భూమి సూర్యుడు అనే నక్షత్రం నుండి వేడిని మరియు కాంతిని పొందుతుంది. మనం నివసిస్తున్న భూమి ఒక గ్రహం. భూమి సూర్యుడు అనే నక్షత్రం నుంచి వేడిని, కాంతిని పొందుతుంది. సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు మొదలైన ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి. సూర్యుడు యజమానిగా ఉన్నటువంటి ఈ సౌర వ్యవస్థనే సౌర కుటుంబం అని పిలుస్తాం. సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు మొదలైన ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తుంటాయి. సూర్యుడు యజమానిగా ఉన్నటువంటి ఈ సౌర వ్యవస్థనే సౌర కుటుంబం అని పిలుస్తూ ఉన్నాం. సౌర కుటుంబంలో గల 8 గ్రహాలు ఏవి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. సౌర కుటుంబంలో గల 8 గ్రహాలు ఏవి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతాయి. ఈ మార్గాలనే స్థిర కక్ష అని అంటారు. సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ స్థిర మార్గాలనే స్థిర కక్ష అని అంటారు. సూర్యునికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను అంతర్గ్రహాలు అని అంటారు. సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి 4 గ్రహాలను అంతర్గ్రహాలు అని అంటారు. ఆ అంతర్గ్రహాలు ఏవి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ 4 గ్రహాలను అంతర్గ్రహాలు అని అంటారు. సూర్యునికి దూరంగా ఉన్నటువంటి 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అని అంటారు. సూర్యునికి దూరంగా ఉన్నటువంటి 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అని అంటారు. ఆ బాహ్య గ్రహాలు ఏవి అంటే బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. ఈ 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అని అంటారు. అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. బాహ్య గ్రహాలు పెద్దవిగా ఉండి వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. అంతర్గ్రహాలేమో చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. బాహ్య గ్రహాలేమో పెద్దవిగా ఉండి వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందట. భూమికి సూర్యునికి మధ్య గల దూరం సుమారు 15 కోట్ల కిలోమీటర్లు. భూమికి సూర్యునికి మధ్య గల దూరం ఎంత అంటే సుమారు 15 కోట్ల కిలోమీటర్లు. సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఈమిడిపోగలవు. సూర్యుడు ఎంత పెద్దది అంటే సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఈమిడిపోగలవట. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. సూర్యుని కాంతి భూమిని చేరడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అంటే 8 నిమిషాలు పడుతుంది. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు మరియు శుక్రుడు. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి అంటే బుధగ్రహం మరియు శుక్రగ్రహానికి ఉపగ్రహాలు అనేవి లేవు. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం ఏది అంటే చంద్రుడు. భూమికి చంద్రునికి మధ్య గల దూరం 3,84,000 కిలోమీటర్లు. భూమికి చంద్రునికి మధ్య గల దూరం ఎంత అంటే 3,84,000 కిలోమీటర్లు. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 27 రోజులు పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 27 రోజులు పడుతుంది.
చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి కూడా 27 రోజుల సమయం పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 27 రోజుల సమయం పడుతుంది. అలాగే చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి కూడా 27 రోజుల సమయం పడుతుంది. చంద్రుడు భూమికి అతి దగ్గరగా ఉన్న సమయాన్ని పెరిజీ అని అంటారు. చంద్రుడు భూమికి అతి దగ్గరగా ఉన్న సమయాన్ని పెరిజీ అని అంటారు. చంద్రుడు భూమికి అత్యధిక దూరంగా ఉన్న సమయాన్ని అపోజీ అని అంటారు. చంద్రుడు దగ్గరగా ఉన్న సమయాన్నేమో పెరిజీ అని అంటారు. చంద్రుడు భూమికి అత్యధిక దూరంగా ఉన్న సమయాన్నేమో అపోజీ అని అంటారు. చంద్రుడు సూర్యుని యొక్క కాంతి ద్వారా ప్రకాశిస్తుంది. చంద్రుడు సూర్యుని యొక్క కాంతి ద్వారా ప్రకాశించబడుతుందట. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆమ్స్ట్రాంగ్. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు అంటే నీల్ ఆమ్స్ట్రాంగ్. ఈ నీల్ ఆమ్స్ట్రాంగ్ అమెరికా దేశానికి చెందినవాడు. 1969 జూలై 21న నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టడం జరిగింది. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు అని అంటారు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు అని అంటారట. సూర్యుని చుట్టూ తిరిగే రాతి వస్తువులను గ్రహశకలాలు అని అంటారు. సూర్యుని చుట్టూ తిరిగే రాతి వస్తువులను గ్రహశకలాలు అని అంటారు. ఈ గ్రహశకలాలు అంగారకుడు బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. ఈ గ్రహశకలాలు ఏ ఏ గ్రహాల మధ్య కనిపిస్తాయి అంటే అంగారకుడు బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. సూర్యుని తర్వాత భూమికి అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారి. సూర్యుని తర్వాత భూమికి అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రం ఏది అంటే ప్రాక్సిమా సెంటారి. సూర్యుని తర్వాత మనకు కనిపించే అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్. సూర్యుని తర్వాత మనకు కనిపించే అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఏది అంటే సిరియస్. సిరియస్ నక్షత్రాన్ని డాగ్ స్టార్ అని కూడా పిలుస్తారు. సిరియస్ నక్షత్రాన్ని డాగ్ స్టార్ అని కూడా పిలవడం జరుగుతుంది. మనకి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా. మనకి దగ్గరలో ఉన్నటువంటి గెలాక్సీ ఏది అంటే ఆండ్రోమెడా. సూర్యుడు తన అక్షం చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి దాదాపు 250 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. దీనినే కాస్మిక్ సంవత్సరం అని అంటారు. సూర్యుడు తన అక్షం చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి దాదాపుగా 250 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. దీనినే కాస్మిక్ సంవత్సరం అని అంటారు. భూమికి సూర్యునికి మధ్య గల గరిష్ట దూరాన్ని అపహేలి అని అంటారు. భూమికి సూర్యునికి మధ్య గల గరిష్ట దూరాన్ని అపహేలి అని అంటారు. అపహేలి సమయంలో భూమికి సూర్యునికి మధ్య గల దూరం 152 మిలియన్ కిలోమీటర్లు. అపహేలి సమయంలో భూమికి సూర్యునికి మధ్య గల దూరం ఎంత అంటే 152 మిలియన్ కిలోమీటర్లు. అపహేలి జూలై 4న ఏర్పడుతుంది. అపహేలి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే జూలై 4న ఏర్పడుతుంది. భూమికి సూర్యునికి గల కనిష్ట దూరాన్ని పరిహేలి అని అంటారు. భూమికి సూర్యునికి మధ్య గల కనిష్ట దూరాన్ని పరిహేలి అని అంటారు. పరిహేలి సమయంలో భూమికి సూర్యునికి మధ్య గల దూరం 147 మిలియన్ కిలోమీటర్లు. పరిహేలి సమయంలో భూమికి సూర్యునికి మధ్య గల దూరం ఎంత అంటే 147 మిలియన్ కిలోమీటర్లు. పరిహేలి జనవరి 3న ఏర్పడుతుంది. పరిహేలి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే జనవరి 3వ తేదీన పరిహేలి ఏర్పడుతుంది. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం బృహస్పతి. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది అంటే బృహస్పతి. సౌర కుటుంబంలో వలయాలు కలిగిన గ్రహం శనిగ్రహం. సౌర కుటుంబంలో వలయాలు కలిగిన గ్రహం ఏది అంటే శనిగ్రహం. సౌర కుటుంబంలో చిన్న గ్రహం బుధుడు. సౌర కుటుంబంలో చిన్న గ్రహం ఏది అంటే బుధుడు. సౌర కుటుంబంలో అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం భూమి. సౌర కుటుంబంలో అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం ఏది అంటే భూమి. భూమికి కవల గ్రహం శుక్రుడు. భూమికి కవల గ్రహంగా ఏ గ్రహాన్ని పేర్కొంటారు అంటే శుక్రగ్రహాన్ని పేర్కొంటారు. శుక్రగ్రహాన్ని మార్నింగ్ స్టార్ మరియు ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు. శుక్రగ్రహాన్ని మార్నింగ్ స్టార్ మరియు ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తారు. భూమిని నీలిగ్రహం అని పిలుస్తారు. భూమిని నీలిగ్రహం అంటే బ్లూ ప్లానెట్గా పిలుస్తారు. సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం గనిమెడ. సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం ఏది అంటే గనిమెడ. తన స్థానం మార్చుకోకుండా ఎప్పుడూ ఒకే దిశలో ఉండే నక్షత్రం ధ్రువ నక్షత్రం. తన స్థానం మార్చుకోకుండా ఎప్పుడూ ఒకే దిశలో ఉండే నక్షత్రం ఏది అంటే ధ్రువ నక్షత్రం. చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం 1.3 సెకండ్లు. చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం ఎంత అంటే 1.3 సెకండ్లు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల సమయం పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల సమయం పడుతుంది. అంటే 24 గంటల సమయం పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 1/4 రోజుల సమయం పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 1/4 రోజుల సమయం పడుతుంది.
ఈ 1/4 రోజులని 4 సంవత్సరాలకు ఒకసారి కలుపుకొని లీఫ్ ఇయర్గా పేర్కొనడం జరుగుతుంది. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే బుధుడు. సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం నెప్ట్యూన్. సూర్యునికి దూరంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే నెప్ట్యూన్. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది అంటే 76 సంవత్సరాలకు ఒకసారి హేలీ తోకచుక్క కనిపిస్తుంది. హేలీ తోకచుక్క చివరిసారిగా ఎప్పుడు కనిపించింది అంటే 1986లో కనిపించింది. హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. చివరిసారిగా 1986లో హేలీ తోకచుక్క కనిపించింది. హేలీ తోకచుక్క మళ్ళీ ఏ సంవత్సరంలో కనిపిస్తుంది అంటే 2061లో కనిపిస్తుంది. హేలీ తోకచుక్క మళ్ళీ 2061లో కనిపిస్తుంది. తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు శుక్రుడు మరియు వరుణుడు. తూర్పు నుంచి పడమర వైపు తిరిగే గ్రహాలు ఏవి అంటే శుక్రగ్రహం మరియు వరుణ గ్రహం తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయి. భూమికి దగ్గరగా ఉన్న గ్రహం శుక్రుడు. భూమికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే శుక్రగ్రహం. అత్యంత వేడిగల గ్రహం శుక్రుడు. అత్యంత వేడిగల గ్రహం ఏది అంటే శుక్రుడు. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది అంటే శుక్రుడు. అతి శీతల గ్రహం నెప్ట్యూన్. అతి శీతల గ్రహం ఏది అంటే నెప్ట్యూన్. అత్యధిక పగటి కాలం ఉండే గ్రహం శుక్రుడు. అత్యధిక పగటి కాలం ఉండే గ్రహం ఏది అంటే శుక్రగ్రహం. అతి తక్కువ పగటి కాలం గల గ్రహం గురుడు. అతి తక్కువ పగటి కాలం గల గ్రహం ఏది అంటే గురుడు. ఎత్తైన పర్వత ప్రాంతం గల గ్రహం భూమి. ఎత్తైన పర్వత ప్రాంతాలు గల గ్రహం ఏది అంటే భూమి. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు అంటే రాకేష్ శర్మ. భూమిని 360 డిగ్రీల రేఖాంశాలుగా విభజించినది హిప్పార్కస్. భూమిని 360 డిగ్రీల రేఖాంశాలుగా విభజించినది ఎవరు అంటే హిప్పార్కస్. గాడ్ ఆఫ్ వార్ అని అంగారక గ్రహాన్ని పిలుస్తారు. గాడ్ ఆఫ్ వార్ అని అంగారక గ్రహాన్ని పిలుస్తారు. గాడ్ ఆఫ్ హెవెన్స్ అని శని గ్రహాన్ని పిలుస్తారు. గాడ్ ఆఫ్ హెవెన్స్ అని శని గ్రహాన్ని పిలుస్తారు. గాడ్ ఆఫ్ వార్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు అంటే అంగారక గ్రహాన్ని పిలుస్తారు. గాడ్ ఆఫ్ హెవెన్స్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు అంటే శని గ్రహాన్ని పిలుస్తారు. ఏప్రిల్ 22ను ప్రపంచ ధరిత్రీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఏప్రిల్ 22ను ప్రపంచ ధరిత్రీ దినోత్సవంగా జరుపుకుంటారు. వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ 22న జరుపుకుంటారు. మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే మార్చి 22న జరుపుకుంటారు. సెప్టెంబర్ 16ను ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ 16న జరుపుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో భూమి అంతర్నిర్మాణం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.